గంట సేపు నుంచి ట్రై చేస్తున్నాను రా బ్లాగ్ చేయడానికి, మోటివేషన్ వస్తుందేమో అని చెప్పేసి. నా వెనకాల ఉన్నది ఏంటంటే హాస్పిటల్ ఎవరు ఉంటారంటే జనరల్ డాక్టర్లు, నర్సులు వీళ్ళందరూ ఉంటారనమాట. వీళ్ళందరికంటే ముందు మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఇక్కడికి రావడానికి మీకు ఆటో వాళ్ళ గురించి చెప్పాలి. వాళ్ళు ఏంటంటే స్టేషన్ నుంచి రావడానికి 20 రూపీస్ తీసుకుంటారు, ఇక్కడ నుంచి స్టేషన్కి వెళ్ళడానికి 30 రూపీస్ తీసుకుంటారు. అది వాళ్ళ బిజినెస్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే మనం హాస్పిటల్ లోపలికి వెళ్తున్నాం. లోపల డాక్టర్స్, అంబులెన్స్లు, అదిగో పోలీస్ స్టేషన్ పక్కనే గుడి, ఇదిగో అంబులెన్స్ అని చెప్పాం కదా, నేను చెప్పినట్టే ఉంటాయి. పక్కన చిన్న స్టేషనరీ కొట్టు, అది మెయిన్ ఎంట్రన్స్. ఆ లోపలికి డాక్టర్స్ ఆఫీసులు అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు వెళ్తారు. ఇది ఇంకా లోపల అడ్మిట్ అయిన వాళ్ళు లోపలికి ఇట్లా వెళ్తారు అనమాట. మనకు అవన్నీ వద్దు. ఇప్పుడు నాకు ఎన్ని ఎందుకు చెప్తున్నావురా అంటే, డైలీ బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కదా. సో గత గంట నుంచి ఆలోచిస్తున్నాను ఏం చేయాలి. హాస్పిటల్లో ఉన్నాను. ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, హాస్పిటల్లో ఇది స్పెషల్ నాకు. ఎందుకంటే ఈ హాస్పిటల్లో ఒక ప్రముఖుడు, ఒక పెద్ద వ్యక్తి పుట్టాడనమాట. ఎప్పుడు అబ్బా ట్రయంఫ్ 400 వాడు ఎవడంటే అది నేనే. అది ఎక్కడో కూడా చూపిస్తాను. అది ఆ పైన ఉంది చూసారా, అక్కడ థర్డ్ అంటే మీకు అర్థం కాదు, నాకు అర్థం కాదు. అది ఆ బిల్డింగ్ ఉంది చూసారా, అక్కడ ఆ బిల్డింగ్ దగ్గర ఇది వెనకాల పావుగంట నుంచి ఫాలో అవుతూ వస్తుందండి నన్ను. నాకేం సిగ్గేసేస్తుంది. నేను అసలే బ్రేక్లు వేసుకుని కూర్చొని ల్యాగ్ చేస్తా కూర్చుంటే నన్ను మళ్ళీ ఆపేస్తుంది మా అక్క. సో అది అనమాట. ఇందాక ఎక్కడ కట్ చేశాను, ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. తొక్కలో యూట్యూబ్ కాదు, అది చూడు. ఇప్పుడు ఇదేంటంటే ఇదేమంటామా, ఇది జనరల్ వార్డ్ అనమాట. చూసారా ఎలా డెకరేట్ చేసి పెట్టుకున్నారు. లోపల పేషెంట్లు కూడా అలాగే శాంటా క్లాస్ డ్రెస్ వేసుకుంటారు మనం చూపించుకోవడం. ఇది ఇంకొక వార్డ్ అనమాట, అదొక టైప్ ఆఫ్ వార్డ్. ఇది బయటికి వెళ్ళిపోయే వార్డ్ అనమాట. అది చూసారు కదా, చాలా తెలుసుకున్నారు కదా ఈ హాస్పిటల్ గురించి. ఇది ఏంటది అక్కడ ఉన్న చూడండి, చదువుకోండి. ప్రతిదీ చదువుకోవాలా? మీకు అమ్మ నాన్నలు చదువు నేర్పేది ఎందుకు? మీరు చదువుకోవడానికి. అదేంటంటే మెడిసిన్స్ స్టోరేజ్ అనమాట, మెడిసిన్స్ స్టోర్ చేసేదన్నమాట. ఓకే చూసారు కదా, మీరు ఈ బ్లాగ్లో చాలా అంటే చాలా తెలుసుకున్నట్టున్నారు. ఇంకా ఎక్కువ తెలుసుకుంటే మీ తలలు పేలిపోతాయి. ఇది ఇక్కడతో క్లోజ్ చేసేద్దాం.